హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక టీ టైమ్ స్నాక్ రెసిపీ బచ్చలాకుతో బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బచ్చలాకుతో బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా బచ్చలాకులని బాగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బియ్యం పిండిని క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాం. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు వాముని కాస్త చేతితో నలిపి వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని జస్ట్ ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువగా వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి, జస్ట్ కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ బజ్జీల పిండికి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి అనేది మరీ లూజ్గా కలిపేస్తే ఆకుకు పిండి అనేది అస్సలు పట్టుకోదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకసారి బచ్చలాకుని డిప్ చేసైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా డిప్ చేసినప్పుడు పిండి అనేది ఆకుకు బాగా పట్టుకోవాలి. అలా పట్టుకోకున్నట్టయితే పిండి అనేది కాస్త లూజ్గా ఉన్నట్టు కాస్త శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బచ్చలాకుని ఎక్కడ గ్యాప్ లేకుండా టోటల్గా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత వేడి నూనెలోకి వేసి సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని బోత్ సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తూనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి ఈ బచ్చలాకుతో బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.